సంగతి ఇదన్నమాట ఠాకూర్ గారు. నాకిద్దరు కొడుకులున్నారు కాబట్టి నేనే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలా? ఇక ఈ ఇంట్లో ప్రతిదానికి ఇలా పంపకాలు జరుగుతాయా? వదినా, మా మీద ఇలాంటి నిందలు వేయకండి. పంపకాలు మీరు చేస్తున్నారు, మేం కాదు. ఒకవేళ ఈ పూజ చేయించాలనేది నా కోరిక మాత్రమే అయితే దీనికయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. డబ్బులు సర్దుబాటు చేయగలిగితే పూజ జరుగుతుంది, లేదంటే లేదు. ఇక దేవుడి దయ్యుంటే ఆయనే అన్నింటినీ అవే సర్దుబాటు అయ్యేలా చూశాడు. ఇన్నేళ్ల నుంచి నా పెన్షన్ డబ్బులంతా ఈ ఇంటి ఖర్చులకే ఖర్చు పెడుతున్నా. కానీ ఇప్పటి నుంచి ఇలా జరగదు. ఇక మీదట అందులోంచి సగం డబ్బులు నా కోసమే దాచుకుంటాను. ఆ తర్వాత ఆ డబ్బుతో నా చేతనైనంతగా ప్రతి సంవత్సరం పూజకే ఖర్చు పెడతాను. కాదమ్మా, మీరు పెన్షన్ డబ్బులను ఇంటి కోసమే వాడుకోండి. పూజ డబ్బులు సర్దుబాటు అవుతాయిలే. అరే, డబ్బులు ఏమైనా ఆకాశం నుంచి పడతాయా? చూద్దాం బాబాయ్ గారు. డబ్బులు ఆకాశం నుంచి పడతాయో లేక నేల చీల్చుకుని వస్తాయో అదంతా కాలమే చెప్తుంది. కానీ బాబాయ్ గారు, మీరెందుకంత కోపంగా ఉన్నారు? అంటే ఒకవేళ ఇంట్లో పూజ జరిగితే మీరు సంతోషించరా? మావయ్య గారు, ఇక వదిలేయండి. ఈ అమ్మాయి అడిగే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా, మనసులో ఏదనిపిస్తే అది, నోటికి ఏదొస్తే అది అందరి ముందు వాగేస్తుంది. అనా, ప్లీజ్ మీరు వీటన్నింటిలో తలదూర్చకండి. నా మాట అర్థం చేసుకోండి. అమ్మ మనసు కష్టపడకూడదని మీరు ఇదంతా అంటున్నారని నాకు తెలుసు. అమ్మ ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుంది? పెద్దమ్మ, ప్లీజ్ ఎంత డబ్బు అవసరమో నాకు చెప్పండి. నేను ఎక్కడి నుంచైనా సర్దుబాటు చేస్తా. ఎంత ఖర్చైనా మీ దగ్గర నుంచి నేను 1 రూపాయి కూడా తీసుకోనిక. మీ తల్లిదండ్రుల కఠినమైన మాటలు నేనింక వినలేను. నేను ఇప్పటి వరకు ఎవరి ముందు తల వంచలేదు, ఇక ముందు కూడా వంచను. ఇది నా ఒక్కరి పూజ కాదు, కుటుంబ పూజ. దీనికోసం కూడా నేను ఇంత అవమానపడాల్సి వస్తే అప్పుడు పూజ చేయాల్సిన అవసరమే లేదు. చిన్న కోడలు పూజ జరుగుతుందని ఎలా చెప్తోందో ఆ దేవుడికే తెలియాలి. ఈసారి నా దగ్గరున్న డబ్బంతా నా కోడళ్ళకి ఇచ్చేస్తాను. ఈసారి కార్యక్రమాలన్నీ వాళ్లే చూసుకుంటారు. వదినా, మీరు కోడలను మరీ ఎక్కువ గారాబం చేయట్లేదా? వాళ్ళని నేను నెత్తికెక్కించుకోవట్లేదు ఠాకూర్ గారు, ఇంటి పనులు నేర్పిస్తున్నాను. ఒకవేళ నేను వాళ్ళని నెత్తికెక్కించుకుంటున్నానని మీకు అనిపిస్తే ఆ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది. అమ్మా, మీరు నమ్మకం ఉంచండి, ఈ పూజ తప్పకుండా జరుగుతుంది. మీరు ఈ పూజ జరగాలని అనుకుంటే ఈ పూజ జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. డబ్బులు పోగు చేసే బాధ్యత నాదమ్మా. అందుకే మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పూజ కోసం వీధుల్లోకి వెళ్ళి చిప్పచేత పట్టుకుని అడుక్కుంటావా ఏంటి? పోల్టు ఏం మాట్లాడుతున్నావు? ఇంటి కోడలతో ఇలా మాట్లాడకూడదు. మరి ఇంటి కోడలు ఏం కావాలన్నా మాట్లాడచ్చా? నిరుద్యోగి, పని పాట లేని అమ్మాయి డబ్బు అరేంజ్ చేస్తుందట. ఎక్కడి నుంచి చేస్తుంది, ఎలా అరేంజ్ చేస్తుంది? అనా, నువ్వు అర్థం చేసుకో. నువ్వు అమ్మను రెచ్చగొడుతున్నావు. ఆహనా, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎవరినైనా అడగాల్సిందే కదా. ఎక్కడి నుండి వస్తాయో తెలీదు, కానీ అమ్మ పూజ జరగాలని అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఈ ఏడాదే జరుగుతుంది. అమ్మ ఎవరినైతే పిలవాలనుకుంటోందో పిలుస్తుంది. అమ్మా, మావయ్య వాళ్ళకి ఫోన్ చేసి ఆహ్వానించండి. నేను చెప్తున్నాను కదా, ఈసారి జన్మాష్టమి పూజ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు నన్ను పిలిచారా? అవును, మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రా. ఆహనా, అందరి ముందు ఏమైనా అనాల్సిన అవసరం ఏముంది? వదిన అక్కడే నిలబడి ఉంది కదా, ఆవిడ ఏమీ అనలేదు కదా. మరి మీరు పూజ చేయించే బాధ్యత ఎందుకు తీసుకున్నారు?
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఆలోచించారా? అందరూ మీ మీద కోపంగా ఉన్నారని తెలుసు కదా అన్నా. ఒకవేళ ఈ పూజ జరగకపోతే అందరూ మిమ్మల్నే నిందిస్తారు. అత్తయ్య, పిన్ని మీ మీద చాలా కోపంగా ఉన్నారు, గుర్తుంది కదా? నాకొక్కటే తెలుసు, అమ్మ అనుకుంటే పూజ తప్పకుండా జరుగుతుంది. మీరు ప్రతిసారి ఎలా మాట్లాడతారంటే నా ప్రాణం గొంతులోకి వచ్చేస్తుంది. మీరేమైనా మాంత్రికులా? మీకు మ్యాజిక్ వచ్చా? అలా మంత్రదండం తిప్పగానే చేతిలోకి డబ్బులు వచ్చేస్తాయా? లేదు, నాకెలాంటి మ్యాజిక్ రాదు. నా మనసు చెప్పిందే వింటాను. పూజకు ఎలాంటి ఆటంకం రాదని నా మనసు చెప్తోంది. ఆ శ్రీకృష్ణుడు తనే అమ్మతో పూజ చేయిస్తాడు. చూడండి, ప్రతి విషయంలోనూ మీ పెద్దరికం చూపించడం అవసరమానా? ఇంట్లో వాళ్ళు మీ మీద కోపంగా ఉన్నారని తెలుసు కదా. మరి పూజ బాధ్యత తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఈ రోజు అమ్మ మూడ్ బాగుంది, అందుకే ఆవిడ మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంది. రేపు మూడ్ మారితే అత్తయ్య పిన్నితో కలిసి మీ ప్రాణాలు తీస్తుంది. మీకు ఈ విషయం అర్థమే కాదు. అమ్మ గురించి మీకంటే నాకే బాగా తెలుసు. మీ అమ్మ గురించి మర్యాదగా మాట్లాడండి. ఎందుకంటే ఇలా మీ అమ్మ గురించి మాట్లాడడం ఏం బాలేదు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలో కూడా మీరే నేర్పిస్తారా? ఇక్కడికి నన్ను గొడవ పట్టాను పిలిచారా ఏంటి? కానా, నేను మీతో గొడవ పట్టని పిలవలేదు, మిమ్మల్ని మందలించడానికి పిలిచాను. మిమ్మల్ని బ్రతిమాలుతున్నా, ప్లీజ్ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. మీరు అచ్చం మీ పోల్టు అన్నేలాగే మాట్లాడుతున్నారు. ఇక నాతో ఎవరైనా అలా మాట్లాడితే నాకు అసలు నచ్చదు. ఒక పక్క మీరు నన్ను పోల్టు అన్నయ్యతో పోలుస్తున్నారు, పైగా మీకు నచ్చినట్టు నేను మీతో మాట్లాడాలి. అవును, మీరు నాతో మాట్లాడాలంటే మర్యాదగా మాట్లాడాల్సిందే. ఇంకేమీ కోరుకోవట్లేదు, కాస్తంత మర్యాద అంతే. ఆహానా, ప్లీజ్ మీరు మూర్ఖుల్లా మాట్లాడడం ఆపేయండి. అనవసరంగా పూజ బాధ్యత తీసుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి సర్దుబాటు అవుతాయి? రేపే పూజ, నాకేం అర్థం కావట్లేదు. తెలీదు. వెరీ గుడ్, తెలీదు. మరి మీకెందుకు అంత పొగరు? నాకు అర్థం కావట్లేదు. మీరంతగా ఆలోచిస్తున్నట్లయితే అప్పుడు నాకు సహాయం చేయండి. ఆహానా, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? నా మీద నమ్మకంతో ఆ మాట అన్నారా ఏంటి? లేదు లేదు లేదు, మిమ్మల్ని నమ్ముకుని ఏమీ అనలేదు. మీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు. మరెందుకు? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? పుట్టింటి మించి ఎంత డబ్బు తెచ్చారో అవి ఇంకా అయిపోలేదా? ఎక్కువగా లేదు, చాలా తక్కువే మిగిలాయి. దాంతో పూజ ఖర్చులు కూడా పూర్తిగా రాదు. మీ నమ్మకం కాస్త అతి నమ్మకంగా మారిపోయింది ఆహానా. అమ్మ సంతోషం కోసం మీరు ఈ బాధ్యత అయితే తీసుకున్నారు, కానీ అమ్మ ఇప్పుడు మీ మీద నమ్మకం పెట్టుకుందనే విషయం మీరు మర్చిపోయారు. ఇప్పుడు మీరు ఈ పూజ చేయిస్తారని, ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తారని ఆమెకు తెలుసు. కానీ ఈ పూజ జరగదు, మీరు ఫెయిల్ అవుతారు. పూజ మధ్యలోనే ఆగిపోతుంది. అందరూ నన్నే దెప్పి పొడుస్తారు, 10 మాటలు అంటారు, పిచ్చి వాగుడు వాగుతారు. ఎందుకు? మీతో అయితే ఎవరు ఏమీ అనలేదు కదా. ఎవరేం అనాలనుకున్నా నన్నే అంటారు. మీరు ఆందోళన పడకండి, మీ మీద ఎవ్వరూ నవ్వరు. మరి పూజ ఎందుకు జరగదు? ఒకవేళ డబ్బులు సర్దుబాటు కాకపోతే చిన్న పూజ పెట్టుకుందాం. అయినా ప్రతిసారి మీ ఇంట్లో ఆర్భాటం లేకుండానే జన్మాష్టమి జరుగుతుంది కదా. అది కేవలం ఈసారి అమ్మ పూజను ఘనంగా చేయించారనుకుంటోంది. తన తమ్ముళ్లను పిలవాలనుకుంటుంది. మీరే మాయ మాటలు చెప్పి అమ్మను పుట్టింటికి తీసుకెళ్లారు కదా. మాకు వాళ్ళతో దూరం పెరిగింది కదా, మరి మీకేం అవసరం వచ్చింది వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడానికి? నాకంతా అర్థమైపోయింది. అమ్మ ఈ పూజ ఎందుకు చేయిస్తోందంటే ఆవిడ తన పుట్టింటి వాళ్ళను ఆహ్వానించాలనుకుంటుంది. ఒకవేళ అమ్మ ఈ పూజ అందుకే చేయిస్తున్నా మీకేంటి ఇబ్బంది? వాళ్ళ అమ్మ పుట్టింటి వాళ్ళు, వాళ్ళని పిలిచే హక్కు ఆమెకుంటుంది. కానీ మీరు వాళ్ళతో సంబంధం పెట్టుకోకుండా మంచి పని చేశారా ఏంటి? మీకు వాళ్ళ గురించి తెలియదు, కానీ అమ్మకి వాళ్ళు స్వంత వాళ్లే కదా. మరి అందులో అమ్మకి మాయ మాటలు చెప్పి అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? మీరు మాతో పాటు వచ్చుంటే అప్పుడు చూద్దరు అమ్మ అక్కడికి వెళ్ళి ఎంత సంతోషంగా ఉందో, అచ్చం వేరే మనిషిలాగా. కానీ మీరు ఎప్పుడూ మీ అమ్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనే లేదు. మీకెప్పుడు ఆవిడ కోపం మాత్రమే కనిపిస్తుంది. కానీ మీకు ఒక విషయం తెలీదు, ఆవిడ మనసులో ఎంత బాధ దాగుందో, ఆమె జీవితం ఎంత బాధ సంఘర్షణతో నిండి ఉందో. అహానా, మా ఇంట్లో ఏమైనా మహిళా విముక్తి పోరాటం నడపాలనుకుంటున్నావా? మీరు ఫెమినిస్టా?
మా ఇంట్లో ఇవన్నీ అస్సలు నరు. వా పోల్టు అనే ప్రభావం బాగానే కనిపిస్తుంది. మీరు అచ్చం అయన్లాగే మాట్లాడుతున్నారు. ఫెంటాస్టిక్. ఈ రోజు మీ ఈ రూపాన్ని కూడా చూడాల్సి వచ్చింది. మీరు నన్ను తిప్పి పడవలసిన అవసరం లేదు. లేదు, నేనెందుకు దెప్పి పొడుస్తాను? మిమ్మల్ని ఎలా చూశాను అదే చెప్తున్నాను. సరే, ఇంకా ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండలేను. మీ అనుమతి లేదు కదా. వస్తాను. అక్క, జన్మాష్టమి పూజ రేపే. ఇంకా అవసరమైనవి కొనడం మొదలు పెట్టలేదు. అరే, మీ అన్నయ్యకు చెప్పేశాను ఏవేం సామాన్లు తెప్పించాలో లిస్ట్ ఇవ్వమన్నాడు. అమ్మ డబ్బులు కూడా ఇచ్చింది. ఆ డబ్బులతో కేవలం పూజ సామాగ్రి మాత్రమే వస్తుంది. నీకు తెలుసా అమ్మ, వాళ్ళింట్లో వాళ్ళకి మావయ్య వాళ్ళింటికి కబురు పెట్టింది. మన పుట్టింటి వాళ్ళని కూడా పిలవమని చెప్పింది. నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఇంతమందికి మనం ఏర్పాట్లు ఎలా చేస్తామో. ఒక పని చేద్దాం, మన పుట్టింటి వాళ్ళని వదిలేద్దాం. లేదు 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 ఏంటి, ఏర్పాట్లు కుదరదు. ఒక పని చేద్దాం, వాళ్ళని పిలవద్దు. అయినా ఒక మాట చెప్పు ఆహన, అమ్మ ముందు అలా రెచ్చిపోయి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది? నువ్వే చెప్పు. ఇప్పుడు ఇంత పెద్ద ఏర్పాటు నువ్వెలా చేస్తావో? తెలీదక్క, కానీ నమ్మకం మాత్రం ఉంది. అమ్మ ఎలాగైతే అనుకుందో పూజ అలాగే జరుగుతుందని. అదంతా సరే గాని ఇటు చూసావా మా అత్తయ్య గారు చిన్న పిన్ని ఇల్లంతా ఎలా తిరుగుతున్నారో? అరే, వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. చూసావా లేదా? అవునక్క, అది నిజమే. నాకేమనిపిస్తోందంటే వీళ్ళిద్దరూ కలిసి పెద్దమ్మని ఎలా కించపరచాలా అనే ఉపాయం వెతుకుతూ ఉండి ఉంటారు. అది కాదక్క, అసలు ఉద్దేశం అమ్మని కించపరచడం కాదు, నన్ను కించపరచడం. పూజ కోసం నేను అమ్మకు మద్దతు ఇచ్చాను కదా, అందుకే వాళ్ళు నేను దేనికి పనికిరానని పెద్ద పెద్ద మాటలు చెప్పడం మాత్రమే తెలుసని అందరి ముందు నిరూపిస్తారు. కానీ వాళ్ళకు నా గురించి తెలియదు. నేను తల వంచే రకం కాదు. అవునా? మరి ఏర్పాట్లు ఎలా చేస్తావు నువ్వు? మీ పెద్దన్నయ్య కూడా ఇదే అంటున్నాడు. నువ్వు అమ్మకు మాట అయితే ఇచ్చేసావు, కానీ ఇన్ని ఏర్పాట్లు ఎలా చేస్తావు?